ఒక పాట ఎలా పాడాలంటే మనం ఏఐ వాయిస్తో తెలుసుగా ఏఐ వాయిస్ ఉంటుంది. సేమ్ హ్యూమన్ వాయిస్ లాగానే ఉంటుంది. కానీ అది ఏఐ వాయిస్ అంటే మనిషి కాని వాయిస్. కానీ తెలుగునోడు అంటే మనిషి అనుకుంటారు కదా. అట్లా అనమాట. నువ్వు హ్యూమన్ వాయిస్ ఉండొద్దు మనం పాట పాడినప్పుడు. మనం అంటే మనమే వాడతాం. కానీ మన వాయిస్ కాకుండా మనలాగానే ఏఐ వాయిస్ ఎట్లా వస్తుందో అట్లా ఇవ్వాలంటే మనం మన వాయిస్ ఇవ్వకుండా ఏఐ వాయిస్ ఇవ్వాలి మనం. అంటే మన వాయిస్ కాకుండా ఇవ్వాలి ఏఐ వాయిస్ లాగా పాటను అలా పాడాలన్నమాట. ఏఐ వాయిస్ ఎలా అంటే ఇవ్వడం ఎంత కష్టం అంటే ఇప్పుడు కుర్చీలో ఎవరైనా కూర్చుంటారు, ఇది ఒరిజినల్ వాయిస్. కానీ కుర్చీలో కూర్చున్నట్టు మనం కుర్చీ లేకుండా అలా పెట్టినాం అనుకో, మన వల్ల అయిందా? అదనమాట ఏఐ వాయిస్ లాగా పాట పాడడం అంటే అలా ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏఐ వాయిస్తో మనం పాడాలి అన్నాం కదా. పాట ఏఐ వాయిస్తో పాడాలి అంటే ఏఐ వాయిస్తో పాట వచ్చే విధంగా పాడాలి అంటే పాట ఏఐ వాయిస్తో రావాలి, పాడేవాడుగా ఏఐగా పాడాలి, మనిషిగా పాడదు, ఏఐ బొమ్మగా వాడాలి, అప్పుడే వస్తుంది. అట్ట అనమాట. ఏఐ వాయిస్తో పాట పాడడం అంటే ఉదాహరణకు సెక్స్ చేయడం అందరికీ తెలుసు. ఇప్పుడు బ్లూ ఫిల్మ్లలో కూడా సెక్స్ చేస్తారు, అది నిజంగా చేస్తారు కదా. అలా కాకుండా సినిమాలు ఎట్లా చేస్తారు, నిజంగా చేయరు, నటన అనమాట. నిజంగా చేస్తే ఎలా ఉంటుందో అలా నటన ద్వారా భ్రమ కలిగేలాగా వ్యవహరిస్తారన్నట్టు. ఓకే, అది చాలా కష్టం. నిజంగా చేయాలంటే కుర్చీలో కూర్చోవాలి లాంటిది. కానీ కుర్చీ లేకుండా కూర్చుంటే మనం కూర్చోగలుగుతామా? కుర్చీలాగా కూర్చున్నట్టు కుర్చీ లేకుండా ఉంటామా? ఉన్నాం కదా. నటన అంటే అలాంటిది అనమాట. అంటే నిజంగా చేస్తారు ఉంటుందో అలా వాళ్ళు నిజంగా చేయకుండా చేస్తారు అన్నట్టు. నిజంగా కాని విధంగా చేస్తారు. అది ఎంత కష్టం, క్రిటికల్గా ఉంటుంది కదా. నిజంగా చేసినట్టు అంటే అందరు చేస్తారు జెన్యున్గా. కానీ నాన్ జెన్యున్ లాగా కనిపించేలాగా చేయాలి, చూపర్లకు జెన్యున్ లాగా కనిపించాలి కదా. నాన్ జెన్యున్ అంటే ఎంత కష్టం, అదొక వ్యాయామం చేసినంత కష్టం కదా. అట్లా అనమాట పాట పాడడం అంటే ఏఐ వాయిస్తో పాడాలి మనం అంటే. అయితే ఈ ఏఐ వాయిస్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇద్దరు శృంగారం చేసుకున్నట్టు చేయాలి, కానీ నిజంగా చేసుకోవద్దు. కానీ నిజంగా చేసుకున్నట్టు అలా చేయాలి, బిహేవ్ చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిజంగా చేయొద్దు, ఎక్కడ శరీరంలో ఎక్కడ ఆ థాట్ రావద్దు. అట్లా వస్తే అది ఫాలో అనమాట. అంటే ఎంత కష్టం, ఎప్పుడో ఒకసారి తెలియకుండానే శృంగారం ఫీలింగ్ మనిషి అన్నప్పుడు వస్తుంటుంది కదా, రానియద్దు. ఏ ఎముకలో నరాలో కండరాల్లో రావద్దు. రాకుండా నిజంగా శృంగారం చేస్తుంటే ఫీలింగ్ రావాలి. అంటే ఫీలింగ్ కాదు, బిహేవింగ్ రావాలి. కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఎక్కడ రావద్దు, గోరంతా కూడా రావద్దు. ఎంత కష్టం తెలియకుండానే వస్తుంటుందా. అట్లనే హ్యూమన్ అనేది పాట పాడుతున్నప్పుడు వస్తుంటుంది, అది రావద్దు, అది రాకుండా చేయాలి. కానీ వస్తూనే ఉంటుంది, రాకుండా చేయాలి, గోరంతా కూడా రావద్దు. రాకుండా ఏలాగా రాణిస్తూ ఉండాలన్నమాట. అది పాట పాడే విధానం. పాట పాడడం ఒక నటన లాంటిది. మనం ఏం చేస్తాం, సినిమాని చూసి ఇంటికి వచ్చి నటిస్తాం, కానీ అది నటనగా జీవిస్తాం, సినిమాలాగానే జీవిస్తాం అంటూ. ఎందుకంటే వాళ్ళు జీవించడంలో అనుకుంటాం సినిమాలో, కానీ అది నటన, చూసావా. కానీ అది జీవించినట్టు మనకు అనిపిస్తుంది కదా. అనుకుని మనం ఇక్కడ జీవిస్తాం బయట వాళ్ళని చేసి, కానీ అది జీవించడం కాదనమాట. నటన అంటే జీవించడం కాదు, నటించడం అనమాట. అంటే జీవించడానికి అతీతంగా చేసే ఒక వ్యవహారం. కాబట్టి నటించడం చాలా కష్టం అనమాట. చిరంజీవి కావచ్చు, వేరే యాక్టర్లు నటిస్తారు కదా, మనం చేయలేం వాళ్ళలాగా. ఎందుకంటే అది నటన, మనం అది జీవిస్తాను అనుకుంటాం, కానీ నటిస్తారు, అంత గొప్పగా నటిస్తారు. కాబట్టి పాట కూడా అంతే, వాళ్ళు జీవిస్తాను అనుకుంటాం పాడుతూ, కానీ జీవించడం కాదు, అది నటన లాంటిది, నటనే. కానీ మనం తెలియక జీవిస్తాం పాట విని, కానీ అట్లా రాదు పాట, అది నటన. అంటే ఏ వాయిస్ లాంటిది, అలా ఇవ్వాలన్నమాట.